జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ద్వైతానికి అద్వైతానికి ఈశ్వరుడు వంతెనగా, జీవుడేమో ద్వైతానికి చెందినవాడు, ఆత్మ అద్వైతానికి చెందింది. జీవభావం రావడానికి కారణమైన మనస్సునకు జీవభావం లేని ఆత్మకు సంబంధం ఎట్లా? మనం ఆశ్చర్యపడతాం. ఇక్కడే ఈశ్వరుని రాక. ద్వైతాద్వైతాలకు వంతెన మాదిరిగా ఉంటాడు. రెండూ భిన్నమైన తీరాలు, ఒకదానికి మరొకదానికి సంబంధం లేదు. ఇక్కడ వంతెనగా ఉంటాడు. తాను అద్వైతంలో ఉంటూ ద్వైత ప్రపంచమనే నాటకాన్ని ఆడుతూ ఉంటాడు. అతడు వేసిన మాయ అనే వలలో చిక్కుకున్నాం, కానీ అతన్ని అది ఏమీ చెయ్యలేదు. అద్వైత శాస్త్రాలు ఏమంటాయంటే, మాయతో కలిసిన ఆత్మ జీవుణ్ణి ఈశ్వరుణ్ణి సృష్టించింది అంటోంది. ఈశ్వరునికి సమిష్టి మనస్సుంది, సృష్టిని నడిపే తెలివి. కానీ అతని మనస్సు అతన్ని బంధించలేదు. మనకు సాధ్యం కానివి అతనికి సుసాధ్యం. జీవుని మనస్సు బుద్ధి ఏం చేస్తున్నాయని మనం అడుగుతాం. అట్టి ప్రశ్నను ఈశ్వరునికి గురించి వెయ్యం. మనస్సుచే బంధింపబడిన వాడు కనుక ఏదైనా చెయ్యగలడు. పొందడానికి వీలు లేని ఆత్మను జీవుడు పొందడానికి వీలు కల్పిస్తాడు. ఈశ్వరుడు జీవుని అంతఃకరణాన్ని నశింపుచేసే శక్తి అతనికుంది. ఎత్తునకెదిగి ఆత్మను గ్రహించలేని చిట్ట చివరి స్థితిలో ఇతనిలో జీవబుద్ధిని పోగొట్టి తనలో లీనం చేసుకొనగలడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.